నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజామూరు మండల పరిధిలోని బట్టువారిపాలెం వెళ్లే మార్గంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా వింజామూరికి చెందిన గువ్వల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అడ్డుకుంటూ అధికారుల చేత బెదిరించడం చేస్తున్నారని వారు వాపోయారు. దాతల సహకారంతో గుడి నిర్మాణం చేపట్టి గుడి నిర్మాణానికి సహాయ సహకారం అందించిన గంగిరెడ్డిపాలెం వారసులపై అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం ప్రతిష్ట జరుగుతున్న టైంలో అతను ఇక్కడికి ఎంటర్ అవ్వకుండా ఇక్కడికి రాకుండానే తర్వాత మూడో రోజు ప్రతిష్ట అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నా పేర్లు లేవు, నా అయి లేవు, ఈ లేవు అని నేను విలేకరిగా ఉన్నాను, నా పేరు ఎందుకు వేయలేదని చెప్పి అతని ఇష్ట ప్రకారం మాట్లాడి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి అధికారం బలం చూసుకొని మా మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఏకైక వ్యక్తి గువ్వల రవీంద్రారెడ్డి. తర్వాత ఇటీవల పక్కన 2020 నుంచి మేము స్టార్ట్ చేసిన రేకుల చెడ్డుని అవి వర్షానికి కింద పడిపోతుంటే మేము వాటిని లేపి కొంచెం హైట్ చేసి వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం అక్కడ స్థాపించిన ఎడల ఆ దేవస్థానం సంబంధించింది మేము ఏదో చేస్తే దాన్ని కూడా ఎంఆర్ఓకి ప్రతిరోజు పోయి అట్లా పోయింది ఇట్లా పోయింది ఆడబెట్టారు ఏడబెట్టారు దాన్ని ఇల్లు కట్టుకుంటున్నారు అది కడుతున్నారని చెప్పి అతను ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. ఈ దేవస్థానం 48 సెంట్లు కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక్కటే ఉంటుంది, వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం రెండు కలిసి ఉంటున్నాయి. దీంట్లో ఎప్పుడైనా కూడా ఇతరితరాన దేవుడికి సంబంధించిన నైవేద్యానికి రూము, పంతులు గారికి రూము, వాచ్మెన్కి రూములు, వచ్చిన భక్తులకి రూములు అవి కట్టే ఉద్దేశంతోనే మేము గుడి కట్టసాగినా కానీ అతని ఇష్ట ప్రకారం ఆక్రమించుకోవాలని చెప్పి గుడికి దక్షిణ పక్క ఉన్న ప్లేస్ని ఆక్రమించుకోవాలని చెప్పి రోజు వచ్చి గొడవలు చేస్తూ నానాకు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి గువ్వల రవీందర్ రెడ్డి. వింజమూరు మండలంలో చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా అతను దంద, అతనికి ఒక అక్రిడేషన్ లేదు, ఏ పేపర్లో ఉంటాడని కూడా అతనికి తెలియదు. అదేంటంటే తిరుపతి నిప్పు నిజం అనే పేపర్ వచ్చేసి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో పెట్టి ఒక అధికారులను మభ్యపెట్టి భక్తుల్ని మభ్యపెట్టి గ్రామ ప్రజల్ని మండల ప్రజల్ని మొత్తాన్ని మభ్యపెట్టి చేస్తున్న దంద ఒకటి కాదు, 2 కాదు, 4 కాదు. వింజమూరు మండలం మొత్తం అతని గురించి ఎంక్వైరీ చేసినా అతను చేసే పనులు అందరూ చెప్తారు. అతను ఇల్లు కట్టించుకొని ఆ ఇంటికి కూడా సందాలు దండుకొని గుడి పేరు పెట్టి సందా దండుకొని పోయి ఇల్లు కట్టుకున్నాడు. గుడిలో 1 సంవత్సరం క్రితం 4 ట్రక్కుల ఇటుక, 3 ట్రక్కుల ఇసుక, 40 12mm రాడ్లు, 2 టిప్పర్లు కంకర శ్రమ చేసి కృషి పడి విరాళాల దండి అంత ఇంత ఎవరు శక్తులుగా ఇచ్చి ఇది హిందూ ధర్మ పరిషత్తు దేవాలయము బాగా పంచముఖ ఆంజనేయ స్వామి ఈ పరిధిలో ఎక్కడా లేదని మేము కూడా నమ్మి ఈ దేవస్థానం తరపున దిగినాం. ఆయన్ని చూసి మేము దిగల. వాళ్ళ మంచి సెంటర్ వద్ద ఎప్పటికైనా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బాగుంటుంది. మన ఊరికి ఈ దేవస్థానం 4 కిలోమీటర్లు మార్జింగ్లో ఉంది కాబట్టి మేము ప్రతినిత్యం తిరిగే రోడ్డు బాగుంటుందని మేము కూడా కృషి చేసి అందరం కూడా సభ్యులందరం కూడా 1000 బొగ్గులు కూడా సేవ చేసి గుడిని నిర్మించి చేస్తూ ఉన్నాము. ప్రతిష్టకు కూడా మేము అంత కష్టపడి అర్ధరాత్రి కూడా వచ్చి ప్రతిష్ట చేయించాము. మనం దోస్తాము, మనం పోయిన నెలలో 17వ తారీఖు కూడా ప్రతిష్ట చేశాము. ఎమ్మెల్యే సురేష్ గారిని కూడా మేము ఆహ్వానిస్తే మాకు సమయం అనుకూల పడక ఆయన మనకి అందలేదు. అందువల్ల మీరు ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయులు ఇక్కడ. సరే సార్, కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి నమస్కారము. ఇక్కడ ఇది వర్క్ పని చేసుకుంటా ఉంటే ఆయన రవి ఆయన విలేకరు గారు వచ్చి శ్రీహరి